బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పురపాలక ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను విచారించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో దానా కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డుతో అరవింద్ కుమార్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సమన్లు ఇవ్వనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పురపాలక ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను విచారించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో దానా కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డుతో అరవింద్ కుమార్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఇక పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఇక అసలు పూర్తి వివరాలు కూడా ఆయన నుంచి అడిగి తెలుసుకున్నారు. అసలు ఎప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజుల పాటు అంటే ఇక్కడ ఎన్ని సెషన్స్ నిర్వహించాలి అన్న వివరాలతో పాటు హెచ్ఎండిఏ నుంచి ఎప్పుడు డబ్బులు చెల్లించారు, ఎన్ని విడతలుగా చెల్లించారనే పూర్తి వివరాలతో కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఇక ఈ కేసులో అప్పటి మంత్రి కేటీఆర్ తో పాటు అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు సమన్లు జారీ చేయనట్టు తెలుస్తుంది. ఒకవైపు ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉండగానే మరోవైపు ఈడీ అధికారులు కూడా ఇప్పటికే కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని ఈడీ కూడా కేసు నమోదు చేసింది. రంగంలోకి దిగి సేకరిస్తున్నారు. ఆ తర్వాత ఇటు కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇక ఏసీబీ అధికారులు స్టెప్ బై స్టెప్ గా అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆయన ఇటు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి అసలు ఆయన నుంచి వివరాలు తెలుస్తున్నారు. ఇక హెచ్ఎండిఏలో ఆ రికార్డులన్నింటిని కూడా పరిశీలించారు. వాటికి సంబంధించి కొన్ని వివరాలను కూడా వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఇక కంపెనీ ఏదైతే ఈ కార్యక్ సంబంధించి ఏజెన్సీ ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళు వివరాలు తెలుసుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఒక కేటీఆర్ తో పాటు ఇటు అరవింద్ కుమార్ కి సమన్లు జారీ చేసి విచారించనున్నట్టు తెలుస్తుంది. ఇంకా రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీని ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులిచ్చే అవకాశం ఉంది. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా దానా కిషోర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానా కిషోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబర్ 18 ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 54.88 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడు A1 గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ A2 గా, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఏసీబీ అధికారులు.